శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. తిథి నవమి, రాత్రి 11:22 వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 7:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:35 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:18 వరకు. ఈరోజు వర్ధ్యం సాయంత్రం 4:26 నుండి 5:57 వరకు కొనసాగుతుంది. అమృత గడియలు రాత్రి 1:35 నుండి 3:06 వరకు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం. అశ్నతే గమనే ఇది అశ్వః. చూ చే చో లా అశ్విని అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అశ్వరూపయోగాత్ అశ్వ ఇది అశ్విని అంటాం. అంటే అశ్వము వంటి ముఖ ఆకృతిలో కలిగి ఉంటుంది. తురగ ముఖాకృతి అని కూడా అంటాం. ఇక కృష్ణవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. అశ్వము అంటే వేగమునికి, జ్ఞానానికి మనం ఆభరణంగా చెప్తాం. వేగం బాగా ప్రయాణిస్తుంది వేగంగా అని. అశ్విని దేవతలు అయినటువంటి సూర్యుని యొక్క కుమారులు వీరు. ఈ వీరి అధిష్టాన దైవం ఈ నక్షత్రానికి వీరు. విషముండి వృక్షం, విషము శ్రీ జీడి మామిడి అంటూ ఉంటాం. ఈ వృక్షం వీరికి కలిసి వస్తుంది కనుక జీడి మామిడి చెట్టును ఎక్కడైనా నాటితే వీరికి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఇక బేరుండ పక్షి అంటే గరుత్మంతుడిని కనుక, గరుడ పక్షిని కనుక చూసి నమస్కరిస్తే శుభం చేకూరుతుంది. అశ్వత్థామ ఇదే నక్షత్రంలో జన్మించారు. అశ్వత్థామ చిరంజీవుల్లో, సప్త చిరంజీవుల్లో ఒకరు కాబట్టి మనం తప్పకుండా వీరిని తలుచుకోవాలి. అలాగే యాత్రలకు బయలుదేరటం అంత మంచిది కాదు. 50 గడియలకు నక్షత్రం వచ్చిన తర్వాత 50 గడియల తర్వాత అసలు పనికిరాదు ఈ అశ్విని నక్షత్రం. ఎందుకంటే ఆ నక్షత్రానికి విషగడియలు వస్తాయి. అందుకని ఆ గడియల్లో ప్రయాణం అంతా మంచిది కాదు. కనుక ప్రయాణాలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఇక బయటకు వెళ్లే ముందు కొంచెం మినుముల పిండి కనుక తిని బయలుదేరితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు మనం అశ్విని దేవతల్ని, అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.